నడిపించండి దేవాని కొందనములు దేవా, స్తోత్రములు తండ్రి. ఒక్కరైనా నశించిపోట నీకు ఇష్టం ఉండదు దేవాని కొందనములు దేవా, స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా తండ్రి, ఈ చిన్ని ప్రార్థనలో ఎటువంటి తప్పులు పొరపాట్లు ఉన్నా క్షమించమని తండ్రి. ఈ చిన్ని ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని నమ్ముచున్నా తండ్రి. యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి మరి చెల్లికి ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. వాక్యాన్ని కొద్ది నిమిషాలు దయచేసి మిమ్మల్ని ప్రేమతో చేసుకుంటున్నాను. కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ ఘనమైన పాద పద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ విలువైన మాటలు కొన్ని పరిశుద్ధ గ్రంథంలో తండ్రి నేర్చుకుని పోచుండగా మా ఆత్మీయ జీవితాలకు సరిపడే మాటలు మీరే మాతో మాట్లాడండి. వింటున్న నీ పిల్లలకును చెబుతున్న నాకును ఈ ఆత్మ సహాయం అనుగ్రహించి మీరే నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క అత్యంత కృపా కనికరాలను బట్టి చక్కటి కొన్ని మాటలు మనం విందాం. దయచేసి ఉదయకాలపు ఆరాధనలో దేవుడు మనకి వినిపింపబోచున్నటువంటి మాటలు చాలా విలువైన మాటలండి. మరలా చెప్తాను, ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుడు వినిపింపబోవు మాటలు మన జీవితానికి చాలా చాలా ఉపయోగకరం. ఎందుకంత ఉపయోగకరము అని మనం ఆలోచన చేస్తే, భూమి మీద పుట్టినటువంటి తన కుమారుడు, తన కుమార్తె భూమి మీద ఉంది. భూమి మీద పుట్టినటువంటి తన కుమారుడు, కుమార్తె అంటే నారి, నరుడు, ఆదాము, హవ్వ, వీరి గర్భాల గుండా ఈ భూప్రపంచంలోనికి వచ్చినటువంటి జనసందోహం అంతా కూడా ఆయన స్వరూపాలే, ఆయన పిల్లలే. అలాంటి ఆయన పిల్లలకు దేవుని విలువైనటువంటి మాటలు ఆయన చెప్పాలి అని ఆయన ఆశపడుతూనే ఉన్నాడు. అలా ఆశపడుతున్నప్పుడు ప్రతిసారి వింటున్నప్పుడు ఉపయోగమే, కానీ ఈసారి మనకు ఉపయోగం లేదు, మరోసారి ఉపయోగపడుతుంది అని అనడానికి ఏమీ లేదు. ఏమండి, భోజనం ప్లేట్లో పెట్టినప్పుడు ఈసారికి తింటే మనకు ఆకలి తీరుతుంది, మళ్ళాసారి తింటే ఉపయోగపడుతుంది అన్నకి ఏమన్నా ఉంటుందా? భోజనం ప్లేట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు అయినా తెచ్చుకొని తింటాం. ఆకలి వేయకపోయినా కనీసం కొంచెమైనా తింటాం. ఇది ఎంత వాస్తవమో దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద పుట్టిన తన స్వరూపము, తన పోలిక చొప్పున కుమార్తె, నరులు, పిల్లలు కూడా ఆయన అలాంటి ఉన్నతమైనటువంటి ఆహారము, వాక్యం అనే ఆహారం పెడుతున్నాడు. అది ప్రతి వారం పెడుతున్నాడు, ప్రతి దినం పెడుతున్నాడు, ప్రతిరోజు పెడుతున్నాడు. కానీ పెడుతున్న ప్రతిరోజు కూడా అది చాలా చాలా అవసరమే తప్ప, ప్రాముఖ్యమైనవే తప్ప ఏది కూడా మనకు ఉపయోగకరం కానిది లేదు. అలాంటి విలువైనటువంటి వాక్యపు ఆహారాన్ని తినడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మనం చక్కగా వినగలిగితే ఈరోజు కూడా ఒక చక్కటి సంగతులు మనకి చెబుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అది చాలా ఉపయోగం అండి. ఎంత ఉపయోగం అంటే, ఈ భూమి మీద మనం చచ్చిపోతే తెలుసుకోలేనటువంటి సంగతులు. మరలా చెప్తాను, ఈ భూమి మీద మనం చచ్చిపోతే, ఈ కంఠంలో ప్రాణం పోతే ఇంక తెలుసుకోలేనటువంటి సంగతులు, గొప్ప సంగతులు చెప్పాడండి దేవుడు బైబిల్ గ్రంథంలో. మరలా చెప్తాను,
ఈ మాటలు కంఠంలో ప్రాణం ఉన్న వారికి అవసరం లేదనుకుంటారు. ఇందులో ఉన్న వారికి బాగా ఈ దేహములో ప్రాణం ఉన్న వారికి అవసరం లేదనుకుంటారు. కానీ ఈ దేహములో ప్రాణం ఉన్న వారికి అవసరం అన్న సంగతి బైబిల్ గ్రంథంలో దేవుడు నొక్కి వక్కాలిచ్చి చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనకు అవసరం కాదని మనం అనుకుంటే, కాదురా బాబు మీకు అవసరము అని ఆయన చెబుతున్నాడు. మాకు అవసరం లేదు ప్రభువా అని మనిషి అనుకుంటున్నాడు ఈరోజు. కాదు కాదు కాదు, మీకే అవసరం అంటున్నాడు దేవుడు. ఈ వాదనలో ఎప్పుడు జరుగుతుంది దేవుని బిడ్డలారా. మీకు కూడా చెప్పమంటారా? మనిషి జీవితం ప్రారంభించినటు నుండి సాతాను శక్తితో, దెయ్యముతో అనగా దేవునితో, మన జీవితాలతో ఎప్పుడు సంభాషణ, శత్రుత్వం జరుగుతూనే ఉంది. దేవునితో ఎందుకు జరుగుతుంది అంటే, దేవుడు మనల్ని వినకపోతే, పాడైపోతే మనల్ని సరైన మార్గాన్ని నడిపించాలని ఆయన బాధపడుతున్నాడు. దెయ్యం ఏం చేస్తుంది అంటే, ఈ దేహములో ఈ ప్రాణం ఉంటుండగానే మనల్ని నాశనానికి తీసుకుని పోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా ఈ రెండిటి మధ్య ఈ పోరాటం జరుగుతున్నప్పుడు ఆయన కుమారుడు, ఆయన కుమార్తె ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ మాటలన్నీ ఎవరికి చెప్పాలనుకుంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలమైన మనకే చెప్పాలనుకుంటున్నాడు. ఏంటా మాటలు అంటే, ఒక ఉన్నతమైనటువంటి మాటలు చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పాఠంలోనికి వెళ్దాం. మానవ ఈ దేహములో నుండి, మానవ జీవితంలో ఈ దేహములో ఏమండి శరీరం ఉంది, లోన ఏముంది? ఆత్మ ఉంది. ఈ మానవ జీవితంలో ఈ శరీరంలో కనిపించే ఈ శరీరమే కనబడుతుంది. ఈ ఎరుపు, నలుపు, తెలుపు, సామనసాయే కనబడుతుంది. కానీ ఈ లోనున్నటువంటి ఆత్మ, ప్రాణం, దేవుడిచ్చినటువంటి ఆత్మ కూడా ఉంది. ఈ రెండిటి మధ్య దేవుని బిడ్డలారా, ఈ శరీరము ఇక ఈ ప్రాణము ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీరం ఎవరిది, ఈ ప్రాణం ఎవరిది? మనమైతే ఏమంటాం? శరీరం ఎవరిదండి? అదే. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? తల్లి గర్భం ముందు తెచ్చుకున్నాం. మా అమ్మ ఇచ్చింది. పోనీ నేను అంటున్నాను, మీ అమ్మ ఎక్కడిచ్చింది? మీ అమ్మకి ఎవరిచ్చారు? మీ అమ్మకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కానీ దేవుడిచ్చాడని చెప్పొచ్చు కదా, మరి నాదే అని ఎందుకు అన్నావు? ఈ శరీరము, ఇందులో ప్రాణము, ఆత్మ దేవుడిచ్చిందైతే దేవుని బిడ్డలారా, ఈ రెండిటి మధ్య దేవుడు ఒక గొప్ప సంగతులు చెప్పాలని ఆశపడుతున్నాడు. అదేమిటి అంటే, ఇదిగో భూమి మీద బ్రతుకుండగానే ఈ శరీరం ఉంటుంది. భూమి మీద ఈ ఆత్మ వెళ్ళిపోతే శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. శరీరం మట్టిలోనికి వెళ్ళిపోయి కప్పెట్టేసిన తర్వాత, శరీరం మన్ను అయిపోయిన తర్వాత శరీరం ఒక రోజు లెగిస్తుందయ్యా, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళిపోతాదయ్యా అన్న సంగతులు చెబుతున్నప్పుడు, ఇది నిజమా అన్నారు చాలా మంది. ఏమన్నారు? ఇది నిజమా అన్నారు. మరికొంతమంది అయితే ఏమన్నారంటే, నువ్వు చూసొచ్చావా అన్నారు. ఏమన్నారు? నువ్వు చూసొచ్చావా? నీకేమైనా తెలుసా? చచ్చిపోతే కదా, చచ్చిపోయినోడు కదా వచ్చి చెబితే నమ్మేది. నువ్వేమన్నా చూసొచ్చావా అని అడుగుతున్న జ్ఞానవంతులు కూడా భూమి మీద లేకపోలేదు దేవుని బిడ్డలారా. ఈ శరీరము, ఈ దేహములో, దేవుడిచ్చినటువంటి ఈ దేహంలో, ఈ శరీరంలో ఆయన ఆత్మ, ఆయన ప్రాణం పొంచి ఉన్నప్పుడు, ఇదిగో రెండిటికి వెళ్ళాల్సినటువంటి ప్రదేశాలు రెండు ఉన్నాయండి. ఒకటి మట్టిలోనికి, రెండు పరలోకంలోనికి. మరలా చెప్తాను. ఈ శరీరము మట్టిలోనికి వెళ్ళిపోవాలి, ఇదిగో ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ శరీరము మట్టిలో కలపడం అయితే మనకు తెలిసింది తప్ప, ఆత్మ దేవుడి దగ్గరికి పంపడం మనకి తెలియలేదు. మరలా చెప్తాను. శరీరం మట్టిలో కలపడం మనకి ఎంత అవసరం అంటే, వెన్నతో పెట్టిన విద్య. చనిపోయిన వెంటనే పెట్టి తెస్తాం, చనిపోయిన వెంటనే అందరినీ పిలుస్తాం, చనిపోయిన వెంటనే పువ్వులు తెస్తాం, చనిపోయిన వెంటనే ఇదిగో ఈ అత్తర్లు చల్లుతాం, చనిపోయిన వెంటనే
ఏటండి బాబు, అన్ని విధాల స్నానాలు చేస్తాం, కానీ మట్టికి మట్టి గుప్పెళ్ళుతో వేసి కప్పెట్టి వచ్చే మనకు ఆత్మ దేవుని యొద్దకు ఎలా వెళుతుందన్న సంగతి ఎవరికి భూమి మీద తెలియలేదు. అది తెలియలేదు కనుక, ఆ విధానం అర్థం కాలేదు కనుక ఈ మనిషికి ఈ మాటలు చాలా ప్రాముఖ్యం అంటున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే దేవుని పిల్లలారా, ఈ రెండిటి మధ్య ఒక గొప్ప ఉన్నతమైనటువంటి మాధుర్యమైన మర్మం మీకు తెలియాలి అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఏమంటే ఈరోజు మంచి ఉత్సాహమైన దినం. ఏ దినం ఈ దినం? ఏ దినం? ఈస్టర్. యేసుప్రభు వారు తిరిగి లేచిన రోజు. యేసుప్రభు వారు తిరిగి లేచిన రోజు ఈస్టర్. అంటే ఒక చక్కటి తిరిగి లేచినటువంటి విజయోత్సవంతో జై చెప్పే రోజు. అయితే యేసుప్రభు వారు ఎక్కడి నుండి తిరిగి లేచారు? ఎక్కడి నుండి? ఎక్కడి నుండి? సమాధిలో నుండి. సమాధిలో నుండి తిరిగి లేచిన రోజు. అయితే సమాధుల దగ్గరికి మనోళ్ళు తెల్లవారుజామున వెళ్ళిపోయారు. ఎవరు లెగుతారని వెళ్ళిపోయారు? వందనాలు. ఏమండి, తెల్లవారుజామున వచ్చిందండి మా ఆనందగడికి ఫోన్ వచ్చింది. నాకు దెయ్యం లేకుండా దేవుడు లేకపోతే తెల్లదు, కానీ ఈ రోజు అండి ఎప్పుడు లేగలేదు నేను అసలు. కరెక్ట్గా 5:30కి ఫోన్ వచ్చింది నాకు. నిజమండి, చెప్తున్నాను వినండి. 5:30కి ఫోన్ వచ్చింది. నా ఫోన్ కాదు, మళ్ళీ ఆడి ఫోనే. నెంబర్ అయితే గుర్తుందండి, అది 48. మరి ఎవరిదో ఆడికే తెలాలి. ఏమండి, 48 నెంబర్తో ఆడు ఫోన్ వచ్చింది. ఇద్దరం ఓ మంచం మీద పడుకున్నాం. పడుకున్న తర్వాత ఇదేమో తిండడం అంటుంది. ఇది అనగానే ఎవరు ఇది కావాలి అది చెప్తాను. ఎత్తితే ఏం మాట్లాడలేదు. ఆడి పేరు ఎత్తలేదు, నా పేరు ఎత్తలేదు. ఆయన పోని ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే ఏమన్నాడు అనుకున్నారు? సమాధి కాడికి వెళ్దాం, బొమ్మకాడ ఉన్నాడు, బేగొచ్చి తాళపట్టుకుని అన్నాడు. నిజం దేవుని పెట్టారా, ఇది అబద్ధం కాదు. ఇది సమాధి కాడికి వెళ్దాం, ఆ బండి తాళం పట్టుకుని వచ్చే అన్నాడు కడేసాడు అంతే ఫోను. ఆ ముక్కే అర్థమైంది అంతే నాకు. అసలు అది యాపిల్ సెల్లో నాకు అర్థం అవుతలేదు, నొక్కుతాం. అప్పటికే 2 సార్లు షిఫ్ట్ చేస్తున్నాను కానీ అవుతలేదు. ఇది ఎలాగైతే మొత్తం మీద ఎత్తుకుంది ఫోను. ఎత్తుకుని నా మొక్క ఒకటి వినబడ్డది నాకు. వినబడిన వెంటనే కట్ చేసాడు ఆయన. మగోడు మాటే, ఎవరో తెలీదు. ఏమండి, సమాధి కాడికి వెళ్దాం, బేగ బండి పెట్టుకుని వచ్చే తాళం పట్టుకుని వచ్చే అంటున్నాడు. దేవుని పిల్లారా, నిజంగా అనుకున్నాను, సమాధి దగ్గరికి వెళ్ళిపోవడానికి ఎంత 5:30కి ఎంత మంచి మాట వచ్చింది. అప్పుడు అర్థమైందండి. చెప్తే ఈరోజు ఇదే చెప్పాలనుకున్నాను నేను. తండ్రి ఏం చెప్పను ప్రభువా అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, తెల్లవారుజామున 5ంటికి 4ంటికి చక్కగా, ఇంకా విచిత్రం ఏంటి తెలుసా, నిన్న సాయంకాలం వెళ్ళిపోయారు అక్కడికి. ఎక్కడికి? సమాధుల దగ్గరికి వెళ్ళిపోయారు. చక్కగా అలికారు, చక్కగా ముగ్గెట్టారు. తప్పులేదండి. అంటే మన వారి మీద మనకు ప్రేమ ఉంటుంది, కానీ నేను ఎవరిని దూషించలేదు. ఎందుకంటే మన బంధుత్వం, మన ప్రేమ, మన ఆప్యాయతను నేను ఎవరిని కించపరచడం లేదు. కానీ వాళ్ళ కాలం ముగించి, రోజు ముగించి, ఈ లోకాన్ని విడిచిపెట్టి మట్టిలోనికి మన్నైపోయిన తర్వాత మరలా సమాధి దగ్గరికి వెళుతున్నావంటే, యేసు ప్రభు వారు ఇదిగో 3వ దినాన్న తిరిగి లేచినప్పుడు మగ్దలేని మరియా, వేరొక మరియా, జబదయి కుమారుల తల్లి, స్త్రీలందరూ వెళ్ళారు చూడడానికి. ఎక్కడికి? అక్కడికి వెళ్ళారు. ఎవరు లెగుతారని? యేసు ప్రభు వారు లెగుతారని. అవునా? మరి మనవారు, మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? మన సమాధుల దగ్గరికి వెళ్తున్నారు. కానీ లెగుతారండి? అండి లెగుతారా? శుభ్రం అయితే చేసుకోండి, తప్పులేదు. శుభ్రం అయితే చేసుకోండి, రోజు చేసుకోండి. ఎందుకో తెలుసా? చెప్తాను, మర్మం బలి వస్తుంది ఇందులో. రోజు చేసుకోండి అవసరమైతే. ఏమండి, ఈస్టర్ రోజే కాదు, తెల్లవారుజామునే కాదు, సంవత్సరానికి ఒక్కరోజు కాదు. ఏమండి, యేసు ప్రభు వారు ఎప్పుడు సిలువేయబడ్డాడు? యేసు ప్రభు వారు ఎప్పుడు సిలువేయబడ్డారు? దానికి ముందుగా వాక్యం చూద్దాం, మంచి సందర్భం చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 15వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలండి. పాపులను రక్షించుటకు ఎవరు వచ్చారట?
యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చారు. పాపులు ఎవరు అంటే ఆయన స్వరూపాలు, ఆయన పిల్లలై ఉన్నవారు, ఆయన కుమారులు కుమార్తెలు పాపములో పడి చచ్చిపోయి నరకానికి జారిపోతుంటే వాళ్ళని రక్షించడానికి పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, ఇదిగో గొప్పవాడు, పవిత్రుడు తనను తాను తగ్గించుకొని ఆ మహాలోకంలో పరలోకంలో ఏముందో తెలుసండి? ఒక గొప్ప ఆనందం ఉందండి. పరలోకంలో ఏముందో ఎప్పుడైనా ఎవరికైనా తెలుసా? అమ్మా వినాలి. పరలోకంలో ఏముంది? పరలోకంలో ఏముంది? ఏముంది మీరే చెప్పండి అంటారా? నేనే చెప్తాను. పరలోకంలో ఏముందో తెలుసా? ప్రతి బాష్ప బిందువు, అక్కడ ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అంటే అది మంచిదే కదండి. ఏమండి? ఇక్కడైతే రోజు ఏడుస్తాం, ఇక్కడైతే రోజు బాధపడతాం, ఇక్కడైతే రోజు రోధిస్తాం, కానీ అక్కడ ఏడుపు దప్పిక ఉండదు. ప్రతి బాష్ప బిందువు అంటే కన్నీటి ఉన్న నీ వేడుపును అక్కడ చూడనే చూడవట. అలాంటి గొప్ప పరలోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ దైవాన్ని, ఆ కుమారుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇదిగో ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు భూలోకములో అయితే ఏడుపు ఉంది, భూలోకములో అయితే ఇదిగో కన్నీరు ఉంది, భూలోకములో అయితే ఇదిగో ఆకలి ఉంది, భూలోకములో అయితే బాధ ఉంది, వేదన ఉంది, కష్టం ఉంది, దుఃఖాలు ఉన్నాయి, వేషధారణ ఉంది, కుళ్ళు ఉంది, కుతంత్రం ఉంది, అన్నీ ఉన్నాయి భూలోకంలో. కానీ పరలోకంలో అవి లేవు. అలాంటి లోకాన్ని విడిచిపెట్టి ఒక పరిశుద్ధుడు ఈ లోకానికి పాపులను రక్షించటానికి వచ్చాడట. దేవుని బిడ్డారా, అప్పుడు యేసుప్రభు వారు ఉన్న స్టేజ్ ఏంటి చెప్పమంటారా? యేసుప్రభు వారు అండి చాలా గొప్పవాడండి. ఆయన ఎంత గొప్పవాడో చెప్పమంటారా మనకు అర్థం అవడానికి? బాగా ఏమండి, బాగా వినండి బావగారు. బాగా ఒక మంచి డబ్బున్న ఆయన దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఎలాగా డబ్బున్న కుమారుడి దగ్గర విన్నాం అనుకోండి, డబ్బున్న కుమారుడి దగ్గర పుట్టాం అనుకోండి, పోని ఒక డబ్బున్న కుమారు ఎవరో బిల్ కిల్టన్, ఎవరు మన బాగా అర్థమయ్యేది ఏంటంటే రిలయన్స్ అంబానీ ఉన్నాడు అనుకోండి, అంబానీ కొడుకు పుట్టాం అనుకోండి, మనకి ఏమైనా లోటు ఉంటుందా? చెప్పండి, లోటు ఉంటుందా? అంబానీ కొడుకు దిక్కి పుట్టాం అనుకో, మనకు కావలసినంత సుఖభోగం, కావలసినంత ధనం, మనం అవసరమైతే ఇదిగో ఆకాశ చంద్రమండలంలోకి వెళ్ళి టిఫిన్ కూడా చేయొచ్చు. అవునా? ఇప్పుడు కడు బీదవాడు భూమి మీద ఏవో కాగితాలు లేకపోతే ఏదో కూలి పని చేసుకున్న కడుపును పుట్టాం అనుకోండి, ఏం చేస్తాడు? అలాంటి ఏమైనా సుఖభోగం ఉంటుంది ఆయనకి? ఉండదు. అవునా? అయితే దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఉంటే అన్నీ ఉంటాయన్నది ఎంత వాస్తవమో, పరలోకమందున్న కన్న తండ్రి ఇదిగో అనిల్ అంబానీ కంటే గొప్పవాడు, అంతకంటే ధనవంతుడు, అంతకంటే గొప్పవాడు. ఆయన దగ్గర పుట్టిన కుమారుడు ఎవరో? యేసుప్రభు వారు. ఆయనకి డబ్బు కొదువు లేదు, ఆయనకి బాధ కొదువు లేదు, ఆనందం కొదువు లేదు, ఆయనకి దుఃఖం కొదువు ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆయనకి ఎవరికి? యేసుప్రభు వారికి. అలాంటివన్నీ సుఖభోగాలు అన్నీ ఉన్నప్పుడు అక్కడి నుండి ఈ భూమి మీదకి సుఖము, కష్టము, దుఃఖము, వేదన, ఆకలి, పాపం ఉన్న ఈ లోకంలోనికి అక్కడి నుంచి ఇక్కడికి రమ్మంటే నువ్వైతే వస్తావా? అనిల్ అంబానీ గారి కొడుకుగా పుట్టి ఒక పేదవాడి కొడుకుగా ఉండరా నువ్వు? ఈ ఆలకన్నావునికి ఏం చేస్తాడు? ఉంటాడా? అస్సలు ఉండడు. వెళ్ళిపోతాను తప్ప నేను ఉండను అంటాడు కదా. అయితే దేవుని బిడ్డలారా, పరలోకమందున్న కన్న తండ్రి ఒక గొప్ప ధనవంతుడైతే ఆయనకు కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమి లోటు చెప్పండి? అన్నీ ఉన్న ఆయన మన కొరకు, పాపులమైన మన కొరకు తనను తాను తగ్గించుకుని ఏ పాపము ఎరగక, ఏ నేరము చేయక ఈ భూమి మీదకు వచ్చి ఎన్నో యాతనలు, ఎన్నో నరక యాతనలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆయన పడరాని కష్టాలన్నీ పడ్డాడండి. దేవుని బిడ్డలారా, ఎవరు? యేసుప్రభు వారు. ఎవరి కోసం? మన కోసం. మనం ఎవరమంట? పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తే, లోకానికి వచ్చిన ప్రభువు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తెలుసండి? 33.5 సంవత్సరాల జీవితకాలం బ్రతికాడు.
33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరాల జీవిత కాలంలోనే దేవుని కొరకు విస్తృతంగా బ్రతికాడు. ఒక గొప్ప త్యాగమూర్తిగా దేవుని కొరకు వెలిగాడు. ఆయన మరణించి తిరిగి 3వ దినాన్న తిరిగి లేచాడు. ఈ మాట ఎవరు నమ్మట్లేదండి. నమ్ముతారా? ఈ మాట ఎవరు నమ్మట్లేదు. అలా నమ్మలేని వారికి యేసుప్రభు వారు తెలిసినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన ఏలన చేసినటువంటి ఒక సందర్భం చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం వాక్య పట్టణం చదువుకున్నాం కదండి జాగ్రత్తగా. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 39వ వచనం చదవండి. అందరూ తీయండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 39వ వచనం. ఏ మార్గం అండి? మార్గం జాగ్రత్తగా వినాలి. ఏ మార్గం? మనం వెళ్ళిపోయే మార్గం కాదు ఇది. ఏ మార్గం? ఆ కల్వరి కొండ మీద సిలువ మ్రానును మోసుకుంటూ 39 కొరడా దెబ్బలు కొట్టి, మొండ్ల కిరీటం పెట్టి, ఇదిగో ప్రక్కలో బల్లెపు పోటు పొడిచి, పిడుగుద్దులు గుద్ది, వస్త్రాలిప్పి పంచేసి, ఇదిగో ఎన్నో సందర్భాలలో ఆయన హింసించినటువంటి ఆ మార్గాన్ని వెళుతున్నటువంటి మార్గం అండి. ఈ మార్గం చదవమ్మా. ఆ మార్గమును వెళ్ళుచుండు వారు తలలూచుచు, జాగ్రత్త వినాలి అమ్మా. ఏ మార్గాన్ని వెళ్ళుచుండు వారు? ఆ మార్గం అన్నానని ఏ మార్గమో కలుపుకోకండి. ఏ మార్గం? కల్వరి కొండ మీద సిలువ మ్రానం వేసే దృశ్యం వెళ్ళే మార్గం. అవునా? ఆ మార్గం గుండా, అంటే ఆ ప్రాంతం గుండా కొన్ని తలలు వెళ్తున్నాయంట. తలంటే ఏంటి? తలలంటే ఏంటండి? తలంటే తలే, బుర్ర. మళ్ళీ నేను ఏదో చెప్తున్నాను. తలంటే ఏంటి? బుర్ర. ఒక్కొక్క బుర్ర ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క తల ఒక్కొక్క మనిషి. అంటే ఆ మార్గం గుండా, ఆ కల్వరి కొండ మీద సిలువ వేసినటువంటి ఆ మార్గము గుండా ప్రభువు సిలువ మీద వేలాడుతున్నప్పుడు, ఇదిగో తలపై ముండ్ల కిరీటం పెట్టి బల్లుపు పోటు పొడుచుకున్న తర్వాత 39 కొరడా దెబ్బలు తిని క్షీణించిపోయి నీరసించిపోయి సిరాకుతో చేతి నింపి ఆయన్ని పిడుగుద్దులు గుద్ది ఏలన చేస్తున్న తరుణంలో వస్త్రాలే ఇప్పేసి పంచుకున్న తరుణంలో అలా వెళుతున్నారటండి ఆ మార్గం గుండా. కొన్ని తలలు. ఎన్ని తలలు? కొన్ని తలలు. తలలు అనగానే ఈ తలకాయలే. ఈ తలకాయలు లెక్కేసుకుంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మందిరంలో? కొన్ని తలలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని? 15 తలలు ఉన్నాయి. అవునా? మరి ఆ మార్గం గుండా వెళ్తున్నాయంటే కొన్ని తలలు. ఇదిగో ఆ తలలు ఏమంటున్నాయంటే, ఆ మనుషులు ఏమంటున్నారంటే, యేసుప్రభు వారు సిలువ మ్రాను మీద ఉండి ఆయన ఇంకా చనిపోలేదు, ఆయన కొన ప్రాణంతో ఉన్నప్పుడు ఆ తలలు అంటున్నాయండి, దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా. యేసుప్రభు వారు ఒక మాట అన్నారండి సువార్త పనిలో, ఇదిగో ఈ దేవాలయం పడగొట్టండి, నేను 3 దినములలోగా తిరిగి కడతాను. ఏ దేవాలయం? యెరూషలేం దేవాలయం పడగొడితే అది మా పితరులు 46 సంవత్సరాలు కట్టారే, ఆ సంవత్సరాలు కట్టిన ఆ దేవాలయం పడగొడితే 3 రోజుల్లో నువ్వు ఎక్కడ కడతావు అనే డౌట్ వెళ్ళకుండిపోయింది. ఎవరికి? ఈ తలలకి. బాగా అర్థం చేసుకోండి. యెరూషలేము దేవాలయం బంగారు దేవాలయం. బంగారు దేవాలయం అంటే ఎలా ఉంటుందంటే, ఇంకా బాగా మీకు మ్యాజిక్గా అర్థం చేసుకోవాలంటే అండి, ముంతాజ్ తాజ్మహల్ కట్టాడటండి. ఎవరికే? నేను రోజులో చెప్తున్నాను. షాజహాన్కి కట్టాడు కదా తాజ్మహల్ కదా. ఇంకా బాగా హైదరాబాద్లో చూసిన వాళ్ళు తెలుస్తుందేమో, లేదంటే మరి సిగరెట్ పెట్టి మీద ఉంటుంది ఒకప్పుడు, బొమ్మ వేసేసారు దాన్ని. అవునా? అంటే ఇంచుమించు ఆ తాజ్మహల్ ఎంత పెద్దది అంటే చాలా పెద్దది. ఎంత గిఫ్ట్గా ఇచ్చేసాడండి ప్రేస్కి. ఎవరో షాజహాన్. అంటే అది అంత గొప్పగా ఉన్నదాన్ని ఎంతో మంది టూరిస్టులు చూస్తున్నారు, ఎంతో మంది చూస్తున్నారు. కానీ దాన్ని కట్టడానికి, ప్రేమ కోసం కడితే కొన్ని సంవత్సరాలు పట్టిందటండి దాన్ని తాజ్మహల్ కట్టడానికి. అలాంటి తాజ్మహల్ కట్టడానికి వెళ్ళిన కాడ వెళ్ళి, ఇది వడగొట్టు నేను 2 రోజుల్లో కడతానన్నాను అనుకో, ఎలా ఉంటుంది? మీరు అనండి వెళ్ళి, ఇది పడగొట్టండి నేను 2 రోజుల్లో కట్టపోతేను అని అన్నాడు. చూసిన వాళ్ళుగా, అక్కడ ఉన్న దేవస్థానం వాళ్ళకి, అక్కడ ఉన్న ఉద్దారికులకి చెప్పండి. ఈడెవడరా
ఏంటి నా ప్రేమ కోసం మా మా షాజహాన్ ఇన్ని సంవత్సరాలు బట్టి ఇంత కడితే ఇంతమంది టూరిస్టులు వస్తే ఇది పడగొడెత్తి 2 రోజుల్లో కడతాడా అంట. కానీ మనుషుల ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం దేవాలయం దగ్గరికి వస్తేనండి, యెరూషలేం దేవాలయం బంగారపు దేవాలయం నిగనిగలాడిపోతూ ఆ దేవాలయం కొరకు గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు, దేవాలయం కంటే ఇంకేదీ లేదనుకున్నప్పుడు యేసు ప్రభువారు అన్నారు, ఇదిగో నా పిల్లలారా, దేవాలయమే గొప్పదనుకుంటున్నారు, దేవాలయం కంటే గొప్ప దేవాలయం ఈ దేహం అనే ఆలయం. ఈ ఆలయాన్ని ఇదిగో పడగొట్టు చూడండి, 3 రోజుల్లో నేను కడతానన్నాడు. ఈ దేవాలయం కోసం ఆయన చెబితే వాళ్ళు ఏమనుకున్నారు? బంగారపు దేవాలయం అనుకున్నారు. మా పితరులు, మా తాతోళ్ళు కమ్ములు మోసి, దొంగలు మోసి, ఆ రోజు కొక్కిలైన్లు లేవు, ఆ రోజు క్రెయిన్లు లేవు, ఆ రోజు యంత్రాలు లేవు. అలాంటప్పుడు వాళ్ళు నాటి కోసి అంతగా కడితే ఈయనెవరు 3 రోజుల్లో కడతాడా అనుకున్నారు. అలాంటి మాట వాళ్ళ మైండ్లో ఉండిపోయింది, తలలో. అలాంటి ఆలోచన వాళ్ళ తలలో ఉండిపోయిందండి. మనిషి ఎలాంటి వాడు తెలుసండి? నిజం గమ్ముని నమ్మడు గారండి, అబద్ధం చచ్చిదాకా మర్చిపోడండి. నిజం. అందుకే చూడండి, అనుమానం ముందెళ్తుందా, నిజం ముందెళ్తుందా? అనుమానమే ముందెళ్తుంది. అనుమానం పిల్లి పిచ్చి బెదిరినా ఇంకా అనుమానమే. అటు పిల్లి వెళ్ళింది అనుకో, ఆ పిల్లి నీదే, ఎందుకు వెళ్ళిందో చెప్పు అంటాడు. ఆ పిల్లి ఎందుకో వెళ్ళింది, ఆ పిల్లి వెళ్ళింది, నువ్వే తీసుకెళ్ళావాడు. అనుమానమే వినుభూతం ముందెళ్తా దేవుని బిడ్డలారా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరియమ్మ గర్భాన్న పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆవిడ ఇదిగో ఆత్మరూపిగా ఆవిడ గర్భాన్ని దాల్చినప్పుడు భర్త యోసేపు అనుమానిస్తున్నప్పుడు అనుమానమే ముందెళ్ళిపోద్దేమో అని, ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందేమని పరిశుద్ధాత్ముడు దేవదూతను కిందకి దింపి వర్తమానం చెప్పాడు. ఇదిగో నీ భర్తను నువ్వు నిందించకు, నీ భార్యను నువ్వు నిందించకు. ఎలా బాగా గర్భవతి అయింది అనుకుంటున్నావు? పరిశుద్ధాత్మ వలన అయ్యింది ముందుగానే చెప్పాడు దేవుని బిడ్డలారా. అలాగే మనిషి మెదడు ఎలాంటిదంటే అండి, నిజం కంటే ముందు అబద్ధం వెళ్ళిపోద్దండి. అండి ఎటకారంగా మాట్లాడిన మాటలు గుర్తుంటాయా? ఏమండి నిజంగా నువ్వు బ్రతుకులో మార్రా బాబు అని గుర్తించి చెప్పింది గుర్తుంటాయా? చెప్పండి. ఎటకారంగా మాట్లాడుకున్న మాటలు 6 నెలలైనా సరే మర్చిపోరు దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితి ఈ తలల కట ఒక రోజు యెరూషలేము దేవాలయంలో యేసు ప్రభువు వారు మాట్లాడిన మాట గుర్తొచ్చింది. ఏంటి? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కట్టేస్తానన్నాడే. ఇదిగో ఈ మాట గుర్తొచ్చిందండి వీళ్ళకి. ఇప్పుడు చదువు బాబు, చదువమ్మా. ఆ మార్గమును వెళ్ళుచుండగా ఇదిగో కొన్ని తలలు ఊపుచూ ఏ ప్రభువుని చూస్తూ సిలువ మాను మీద ఉన్నప్పుడు తలలు ఊపుచూ, దేవాలయమును పడగొట్టు, 3 దినములలోగా కట్టువాడా, ఓ యేసు కడతానని పగలబాల పలికిన నా వాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగమని చెప్పి ఆయనను దూషించిరి. ఏం చేస్తున్నారండి ఇక్కడ ఉన్నవారు? ఈ తలలు ఏం చేస్తున్నాయి? దూషిస్తున్నాయి. అంటే ఈ తలలు మంచివి కాదండి బాబు. కొన్ని తలలు మంచివి, కొన్ని తలలు చెడ్డవి. అందుకే ఈ తలలు నమ్మను నేను. నిజం దేవుని బిడ్డలారా, బైబుల్ చదివితే ప్రతి ఒక్కరికి తలలు ఎలాంటివి అర్థమైపోతాయి. ఎందుకో తెలుసా? కొన్ని తలలు ఆయన్ని బలుపు పొడిచాయి, కొన్ని తలలు ఆయన ముండ్ల కిరీటం పెట్టాయి, కొన్ని తలలు ఆయనకి చేదు సిరకను అందించాయి, కొన్ని తలలు వస్త్రాలు చింపుకొని సీట్లు వేసుకుని పంచుకున్నాయి. కొన్ని తలలు ఏమంటున్నాయంటే, దేవాలయం పడగొట్టే క్రీస్తు ప్రభువాడా, ఇదిగో నువ్వు 3 దినాల్లో నువ్వు కడతానన్నావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత నువ్వు కాపాడు. అంటే ఏటండి వీళ్ళకి? ఎలా కొలం ఏంటి? ఏ దేవాలయం అయితే ఈయన అన్నాడో ఆ దేవాలయం అనే ఆ మాట ఆ దేవాలయం కనుక్కున్నారు. కానీ ఇక్కడ ఈయన 3 దినాల్లో కట్టేటటువంటి ఈ శరీరం అనే ఈ దేవాలయం అని వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తున్నారంట? ఏళన చేస్తున్నారు, అపహాసిస్తున్నారు, ఎటకారిస్తున్నారంట. ఎవరిని? యేసు ప్రభువారిని. అలాగే శాస్త్రులలో పెద్దలను ప్రధాన యాజకులను కూడా
ఇంకెవరు అపహాసిస్తున్నారండి? శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు. అండి ఈ మాటలు చదువుతుంటే నాకు చాలా బాధ వేస్తూ ఉంటుందండి. అండ్ ఒక బాగా మీకు అర్థం కావడానికి కిందకి దిగి చెప్తాను. ఏమండి, ఆ రోజు ఆకలేసేస్తుంది, ఇంట్లో ఏమీ లేదు, చాలా కష్టంగా ఉన్నాడు. అవునా? ఆకలేస్తుంది, ఏమీ లేదు, ఇంట్లో చూస్తే ఏమీ లేవు, చేతిలో డబ్బులు లేవు. ఆకలితో దుఃఖముతో పిల్లలు మండిపోతున్న ఇదిగో భర్త భార్యలు మండిపోతున్న తరుణంలో దుఃఖంతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇదిగో నువ్వు చక్కగా నువ్వు బిర్యానీ తిన్నావా, నువ్వు చక్కగా బాస్మతి రైస్తో పలావ్ తిన్నావా, జాయింట్ తిన్నావా అని అడిగాం అనుకోండి, ఎలా ఉంటుంది రాజమా? ఎలా ఉంటుంది అసలు ఆ టైంలో? ఎలాగుంటుంది? కడుపు మండిపోతుంది, ఆకలితో అలమటిస్తున్నాడు, పిల్లలు గోజాడుతున్నారు, ఇంట్లో ఏమీ లేవు, ఎవరన్నా పెడితే బాగుండని ఎంతో రోదిస్తూ కుమిలిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి సరిగ్గా వెళ్ళి బిర్యానీ తిన్నావా, నువ్వు బాస్మతి రైస్తో పలావ్ తిన్నావా, నువ్వు జాయింట్ తిన్నావా, ఎంత బాగా తిన్నావా అని అడిగావు అనుకో, సరిగ్గా ఏది ఉంటే అది ఇచ్చుకుని అక్కడ కొట్టేస్తాడు, ముందు ఆకలి బిగింది. అవునా? ఇది అర్థమైతే యేసుక్రీస్తు ప్రభువారు కలవరి కొండ మీద మ్రాను మీద శిలువ యాగములో బల్లెపు పోటు పొడుచుకొని మేకులు వేయించుకొని ఆయన చావు బ్రతుకుల్లో ప్రాణంతో కోల్పోడు చివరి దశలో ఉన్నప్పుడు అంటున్నారండి ఆయన్ని. ఏమంటున్నారంటే, ఇదిగో దేవాలయం పడగొట్టి 3 దినాలలోగా కట్టువాడా, నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత వచ్చి మమ్మల్ని రక్షించన్నట్టుగా మాట్లాడితే ఎలాగుంటుంది చెప్పండి? అప్పుడు ఎలా ఉంటుందండి? మండుకుపోతుంది దేవుని బిడ్డలారా. ఆ తర్వాత అలాంటి పరిస్థితులు అంటున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటకి ఆయన చాలా చక్కటి సమాధానాన్ని ఇస్తున్నాడు. యాలన చేస్తున్నప్పుడు కూడా ఇంకా కిందకి చదవండి. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఏమంటున్నాడు? యేసుప్రభు వారు అటండి ఇతరులను రక్షిస్తాడు. ఎలాగా? గుడ్డివారిని బాగు చేస్తాడు, కుంటివారిని బాగు చేస్తాడు, చనిపోయిన వారిని లేవనెత్తుతాడు, ఇదిగో 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచుతాడు, గొప్ప గొప్ప కార్యాలు ఇతరులకి చేస్తాడు తప్ప ఈయన శిలువ మ్రాను ఉండి రక్షించుకోలేడు అని ఎంత ఏలన చేస్తున్నారండి ఆ టైంలో. అసలు ఎలా ఉంటుందండి చెప్పండి? మేకులేసి పైన ఉన్నాడు, ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? పుండు మీద కారం జల్లినట్టు ఉండదు ఆ మాట. ఇదిగో 3 దినాలలోగా పడగొట్టే, ఇదిగో నువ్వు ఈ దేవాలయాన్ని పడగొట్టేవాడా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అన్న మాటలు అలాంటప్పుడు వింటుంటే దేవుని బిడ్డలారా ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధేసుకు రాదా? ఎందుకు చెప్తున్నాను వినండి, చివరికి వెళ్ళక బాగుంటుంది ఈ మాటలో. పాపులను రక్షించడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చారు. ఆ ప్రభువు శిలువ మరణం పైన మ్రాను మీద ఉంటే ఎంతమంది ఏలన చేస్తున్నారు ఈ తలలో? నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నారు. ఇదిగో 3 దినాల్లో పడగొట్టి లేపుతానన్నా, ఇదిగో దేవాలయం పడగొట్టేవాడా, నువ్వు రక్షించుకొని ఏలన చేస్తున్నారు. అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, కొన్ని తలలు ఉన్నాయి అక్కడ. చదవమ్మా. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల ఎప్పుడు నమ్ముతారటండి? ఎప్పుడు నమ్ముతారట? శిలువ మీద ఉంటేనే కానీ దిగితేనే కానీ నమ్మరాల్లో. ఏమండి, కొన్ని తలలు మొండివండి బాబు. ఆ మొండు తలలకి ఎంత చెప్పినా బురకెక్కదు. ఇంకా ఆ తలలకి బాగా పట్టేసింది. ఆ పట్టినటువంటి తలకి ఎంత చెప్పినా ఎక్కదు. ఎందుకంటే మొండు తలలు. దేవుని బిడ్డలారా ఏమంటున్నారంటే, ఇదిగో నువ్వు రక్షించుకో, వచ్చి కిందకి దిగు. దిగిన తర్వాత ఇంకేమంటున్నారు? చదవమ్మా. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, ఇదిగో నేను దేవుని కుమారుడని చెప్పెను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన వానిని ఇప్పుడు తప్పించిన. ఇంకెవరంటున్నారు అక్కడ? నిజంగా యేసుప్రభు వారు దేవునికి ఇష్టడా కాదండి? చెప్పాలి. యేసుప్రభు వారు దేవునికి ఇష్టడేనా? ఇష్టడే. ఇష్టడైతే ఆయన తప్పిస్తాడా? చెప్పాలి. తప్పిస్తాడా? చెప్పాలి. తప్పించడు. ఇష్టడే కానీ తప్పించడు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? తప్పిస్తాడు అంటున్నారు. ఎందుకు తప్పించడో తెలుసా? పాపుల కొరకు ఆయన ఏం చేయడానికి వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు.
వచ్చిన ఆయన తప్పిస్తే ప్రాణం ఎలా పెడతాడు ఆయన అంటే, అలాంటి సమయాన్ని అలాంటి పరిస్థితుల్లో శాస్త్రులు పరిసయ్యులు కొన్ని తలలు ఏం చేస్తున్నాయంటే ఏలన చేస్తూ ఆయన్ని ఎటకారిస్తూ, ఇదిగో నువ్వు సిలువ మీద మ్రాని మీద నుంచి కిందకి దిగి ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకో, అప్పుడు మేము నమ్ముతాం, అంతవరకు మేము నమ్మమంటున్నారు దేవుని బిడ్డలారా. నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుడికి నువ్వు ఇష్టమైతే ఇప్పుడే రక్షిస్తాడు ఆయన. ఆయన రక్షించాడంటే అప్పుడు మేము నమ్ముతాం. ఏంటండి బాబు ఈ తలలకి మొండి, ఈ తలలకి ఎంత మొండి? ఇలాంటి మొండు తలల్ని ఎవరు బాగు చేస్తారు? ఎలాంటి వారికి మాటలు అవసరం అంటే, బ్రతుకుండగా ఆయన ప్రాణం పోకముందే చెప్తున్నాడు, కానీ ఈ తలలకు బుర్రకే ఎక్కటం లేదు దేవుని బిడ్డలారా. చదవండి ఇంకా. ఆయనతో కూడా సిలువ వేయబడిన బండిపోటు దొంగలు అలాగే ఆయన నిందించిరి. ఎన్ని తలలండి అక్కడ! అక్కడ శాస్త్రుల తలలు ఉన్నాయి, అక్కడ కొన్ని తలలు ఉన్నాయి, బందిపోటు దొంగ తలలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిపి అంటున్నారండి ఎవరిని అంటున్నారండి? ఏమండి ఈ మాటలు చదువుతుంటే బాధ రావట్లేదు మనకి? మన కొరకు ఏ పాపం ఎరగని పరిశుద్ధుడు పావనుడు మనకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయన సిలువ మ్రాని మీద ఇన్ని నిందలు ఆయనకి? అవును, నిందలే అంటున్నారు. చూడండి ఇంకా, చదవండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మేసిందటండోయ్. ఎన్ని మొదలుకొని? మధ్యాహ్నం మొదలుకొని. మధ్యాహ్నం ఎప్పుడు? శుక్రవారము ఉదయం నుండి ఆయన్ని సిలువ వేయడానికి 9 గంటల నుండి ప్రారంభించబడితే, ఇదిగో మధ్యాహ్నం 3 గంటలు అయ్యేసరికి సిలువ మ్రాని ఎక్కించారు, మేకులు కొట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు. ఇదిగో ఆయన్ని చివరి వరకు ఆయన్ని ప్రాణం పోయే ఆ దశలో మధ్యాహ్నానికి వచ్చేసరికి ఇంచుమించు అప్పటికి ఎంత అవుతుంది అన్నారు టైము? 3 గంటలు అవుతున్న సమయానికి వచ్చేసాడు. ఇంచుమించు 3 గంటలు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్య విడిచితివి అని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో, అక్కడ బాగా అండర్లైన్ చేయాలి, అక్కడ నిలిచి ఉన్న వారిలో ఇంతవరకు కొంతమంది ఉన్నారు తలలు అక్కడ. ఆ తలలు ఏం చేసే తలలో ఏలన చేసిన తలలు ఉన్నాయి. ఇక్కడ సిలువ మ్రాని మీద ప్రాణం పోతుంది. ఇంచుమించు 3 గంటలు అయ్యేసరికి ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసి, ఆ మాటకు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ప్రాణం విడుస్తున్నప్పుడు అక్కడ ఉన్నాయటండి కొన్ని నిలుచున్న వారిలో కొన్ని తలలు ఉన్నాయండి. అక్కడ నిలుచున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని వచ్చి పోయి స్పాంజీ తీసుకొని సిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. ఇదిగో తక్కిన వారు, ఇంకా ఎన్ని తలలు ఉన్నాయండి బాబు అక్కడ? ఎన్ని తలలు ఉన్నాయి? తక్కిన వారు ఉన్నారు, కొందరున్నారు, వారిలో ఉన్నవారు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అక్కడ స్త్రీలు ఉన్నారు, సైనికులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరో తలలో. ఈ తలలకు అర్థం కావడానికి బ్రతుకున్న ఈ భూమి మీద ఈ దినాలలో దేవుడు చెప్పే గొప్ప మాటలండి దేవుని బిడ్డలారా. చదవమ్మా. ఏలియా అతన్ని రక్షించునేమో అని చూద్దామనిరి. యేసు మరలా బిగ్గరగా కేకలు వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా సినిగెను, భూమి వణికెను. ఏమండి, ఎవరైనా చచ్చిపోతే అసలు దేవాలయం కాదు భూమి వణుకుతుందా? జాగ్రత్తగా వినాలి. ఎవరైనా చచ్చిపోతే అసలు భూమి వణుకుతుందా? భూమే కాదు, చచ్చిపోతే మనకే తెలియదు. అవునా? చచ్చిపోరు లేదని మనం ఎలాగ అర్థం చేసుకోగలం? బావగారు ఎలాగ అర్థం చేసుకోగలం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం ఫస్ట్, ఎందుకంటే ఏదో బతుకుతాడని. అంతకుముందే ప్రాణం పోతే ఏం చేయగలం? ఏ శిక్ష చేస్తాం? నాడి ఊపిరి, ఈ 2 చూస్తే తప్ప మనకే తెలియదు. ఇప్పటికే ప్రాణం పోయింది.
యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన మహనీయుడు, సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన మహనీయుడు, ఆయన ప్రాణం పోతుండగా బిగ్గరగా కేకలు వేసి ఇదిగో ఆయన ప్రాణం విడుస్తున్నప్పుడండి, ఇదిగో దేవాలయపు తెర, యెరూషలేములో ఉండేటటువంటి తెర 2 ముక్కలుగా చీరిగిపోయిందట. ఇదిగో భూకంపం గడగడ గడగడగడమని వణికిందట అండి. బండలు బద్దలాసిపోయి అంట. సమాధులు తెరవబడ్డాయి. ఇదండి పాయింట్. ఇప్పుడు వచ్చింది మనది. మనం కూడా సమాధుల దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు బండలు బద్దలాసినాయి అంట ఆయన చనిపోయినప్పుడు. భూమి వణికిందంట ఆయన చనిపోయినప్పుడు. దేవాలయం తెర సిరిగిపోయిందంట. అలాగే సమాధులు కూడా తెరవబడ్డాయి. ఏమండి, ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయిన కాలం ఎప్పుడు? జాగ్రత్త విందాం. యేసు ప్రభు వారు చనిపోయిన కాలం ఎప్పుడు? ఇప్పుడు చనిపోడు ఆయన. ఎప్పుడు చనిపోడు యేసు ప్రభు వారు? ఇలా అంటే ఎంత దూరం పోతుందండి, ఏదో లెక్క ఉంటుంది కదా, చెప్పండి. ఇలాగంటే ఇంక నీవే చెప్పుకోరాడా? 2025 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 2025 కదండి ఇది. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఉన్నతమైనటువంటి సమాధిలో నుండి ఆయన తిరిగి లేచిపోయి మహాలోకానికి వెళ్ళిపోయిన ఆయన, ఏమండి, తిరిగి లేచినటువంటి మహనీయుడు 2000 సంవత్సరాలైతే సమాధిలోంచి లేచిపోతే, ఇదిగో ఇప్పుడున్నవారు మనవారు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరన్నా లెగుతారా? ఇక్కడ ఈ మాటను బట్టి నాకు డౌట్ వచ్చింది. ఎవరన్నా లెగుతారా అంటే, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఇదిగో దేవాలయపు తెర సిరిగిపోయింది. ఇదిగో యెరూషలేము దేవాలయంలో తెర సిరిగిపోయింది. భూమి వణికిపోయి భూకంపం వచ్చింది. సమాధులు కూడా తెరవబడ్డాయి. ఎప్పుడు ఎప్పుడు తెరవబడ్డాయి? యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన తెరవబడ్డ సమాధులు ఉన్నాయి. మరి ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఏ సమాధి అన్నా తెరవబడుతుందా? చాలా మంది ఏమంటారంటే, ఆయన చనిపోయినప్పుడు సమాధులు తెరవబడ్డాయి కదండి, మీకు తెలీదా? బైబిల్లో ఉంది. ఇప్పుడు ఉంది. ఇప్పుడు చదవండి, మళ్ళీ చదవమ్మా. అది మళ్ళీ చదువు, మంచి మాట ఉంది. యేసు మరలా బిగ్గరగా కేకలు వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయము తెర పైనుండి క్రిందకి 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాసిపోను, సమాధులు తెరవబడును. ఏ సమాధులు? జాగ్రత్త వినాలి. యేసు ప్రభు వారి సమాధి తెరవబడింది. యేసు ప్రభు వారు ఉన్న కాలం ఎప్పుడు? ఈ కాలం 2025 సంవత్సరాల కిందటి కాలం. అప్పుడు ఆయన చనిపోతున్నప్పుడండి, అప్పుడు సమాధులు కూడా తెరవబడ్డాయి. తెరవబడ్డాయా? నేను అంటానండి, ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే, కరుడు కట్టిన నేరస్తుడికి జైలు శిక్ష వేస్తారండి. ఏంటి? యావజ్జీవ కారాగార శిక్ష. ఇంకా అతడికి యావజ్జీవ కారాగార శిక్ష వేసినప్పుడు ఆ శిక్ష ఎప్పుడు క్షమాగుణం వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజుని అతని సత్ప్రవర్తన కలిగి మంచిగా ఉండి మారి బుద్ధిమంతుడై ఉంటే అప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష వేసిన అప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అధికారులు, ఎస్ఐ, అక్కడ ఉన్నటువంటి జడ్జీలు వాళ్ళు ఆలోచించి, ఇదిగో ఇతను మారాడు, చక్కగా పని చేసుకుంటున్నాడు, భార్య బిడ్డలతో ఉంటాడు, ఏ దొంగతనం, ఏ పాపం, ఏ విచారం చేయడు, ఇతను విడిచిపెట్టడానికి బాగుంటుంది, ఇదిగో దినోత్సవం రోజునని చక్కటి భిక్ష పెడతారండి. ఎప్పుడు? అవునా? ఎలాగ అర్థమైతే యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయిన కాలంలోనండి సమాధులు తెరవబడేటటువంటి ఒక సెక్షన్ జరిగిందండి. అప్పుడు ఏం జరిగింది? సమాధులు తెరవబడే సెక్షను. అసలు సమాధులు తెరవబడే సెక్షన్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఆయన 2వ రాకడలో ఆయన వచ్చేటప్పుడు తెరవబడతాయి సమాధులు. కానీ ఆయన చనిపోయినప్పుడు ఇదిగో దేవాలయము తెర సినిగిపోయింది, భూకంపము కలిగింది. ఇదిగో సమాధులు ఆ టైంలో ఎవరైతే చచ్చిపోయారో యేసుప్రభు వారి కంటే ముందున్న కాలంలో ఎలాంటి వారి సమాధులు లేచాయి? ఇప్పుడు చదివమ్మా. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేకులు
ఇదిగో చనిపోయిన అనేకులు, అంటే చాలా మంది చనిపోయారు. పాపాత్ములు చనిపోయారు, వ్యభిచారులు చనిపోయారు, పరిశుద్ధులు చనిపోయారు, క్రీస్తుని అంగీకరించిన వారు చనిపోరు, అందరూ సమాధి చేయబడ్డారు. ఇదిగో శ్మశానంలో సమాధి చేయబడినటువంటి ఆ సమాధుల్లో ఎలాంటి సమాధులు వేసేయండి ఆయన చచ్చిపోయినప్పుడు? పరిశుద్ధుల శరీరాలు లేసాయంటండోయ్. ఎవరి శరీరాలు లేసా? పరిశుద్ధుల శరీరాలు. ఈ పరిశుద్ధులు శరీరాలు లెగుస్తాయి అంటే ఆ శరీరాలు లెగిసేటటువంటి ఒక రోజు ఉంది. నువ్వు నమ్మగలిగితే, నేను చనిపోయినప్పుడు సమాధులు ఎలాగైతే తిరిగి లేచిపడ్డాయో, ఇదిగో నేను రెండవ రాకల్లో తిరిగి లేచి వచ్చిన తర్వాత ఇదిగో ఇదిగో సమాధులన్నీ కూడా తెరవబడతాయి. ఆ తెరవబడినప్పుడు ఇతడు రాజుగారా, ఇతడు ఆనంద, ఇతడు స్తెపన, ఇతడు సతీశ, అందరి శవాలు అందరి లెగుతాయట. దేవుని బిడ్డలారా, శవాలు నిజం లెగిస్తాయా? లెగిస్తాయా చెప్పండి. ఇది నమ్ముతారా? లెగిస్తాయని నేను అనడం లేదండి, యేసు ప్రభు వారే చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన అలా ప్రాణం పోయింది, అలా సమాధులు లేచిపోయాయి. అలా ప్రాణం పోయింది, ఆయన సమాధులు తెరవబడి మనుషులు లెగిసిపోయారు. అలా పరిశుద్ధులు అందరూ లేచిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు చూడండి. చదవమ్మా. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి, సమాధుల్లో నుండి లేచారండి, లేచి ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు ఒకవేళ మీరు అనుకోవచ్చు, లేకపోతే నేను అనుకోవచ్చు, ముందు అనుకున్నానండి సమాధుల్లోంచి లెగ్గాని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎవరింటికాళ్ళు వెళ్ళిపోతారేమో అనుకున్నాను నేను. యావజ్జీవ కారాగార శిక్ష చేసిన వాళ్ళకి ఇది ఆగస్టు 15కి క్షమాభిక్ష పెట్టి విడుదల చేస్తే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు? తన భార్య బిడ్డల దగ్గరికి ఇంటికి వెళ్ళిపోతాడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో ఆయన మూడో దినాన్న తిరిగి లేచినప్పుడు, ఆయన ప్రాణం పెట్టినప్పుడు, ఆయన సమాధులు లేచిన తర్వాత, పరిశుద్ధులు లేచిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? ఇంటికి వెళ్ళలేదండోయ్. ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళలేదు. నిమిత్తం అయితే లెగిశారు. మరి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధ పట్టణం ఎక్కడుంది? పరిశుద్ధ పట్టణం ఎక్కడుంది? పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళే ముందు, ఆ పరిశుద్ధ పట్టణం వెళ్ళే మొదటి స్టాపు పరదేశంలోనికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఆ పరదేశంలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ పరిశుద్ధులు, ఆ శరీరులు సమాధులు లెగిస్తే, ఆ సమాధుల్లోంచి శరీరాలు ఎలాగైతే లెగిశాయో, రేపొద్దున్న అదే క్రీస్తుని అంగీకరించి మనం చనిపోతే, ఆయన కొరకు బ్రతికి సమాధి చేయబడితే మనం కూడా అలానే తిరిగి లేస్తాం. లేస్తామండి? లేస్తామా? మరి ఇప్పుడు సమాధుల దగ్గరికి తెల్లవారుజామున వెళ్తే ఎవరో లేగరు, బాగు చేసుకుని వస్తాం, ఇది మాది, ఇది మాది, ఇది మాది అని అనుకుంటాం అంతే. కానీ ఎవరు లేవరు. కానీ ఒక రోజు తెరవబడిన రోజు ఉంది, అప్పుడు అందరూ లెగుస్తాం. దేవుని బిడ్డలారా, అప్పుడు ఎక్కడికి వెళ్తాం? పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్తాం. పరదేశంలోనికి వెళ్ళిపోయారు వారు. ఇప్పుడు మనమైతే పరలోకానికి వెళ్ళిపోతాం ఆయనతో కూడా. దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాట అండి ఇది. బ్రతుకుండగా తెలుసుకోని సంగతులేనవి చెప్పండి. బ్రతుకుండగా తెలుసుకోవాల్సిన సంగతులేనా? చచ్చిపోయిన తర్వాత తెలుసుకునే సంగతులా? చచ్చిపోయాక ఇలాంటి మాటలు ఎవ్వరూ మనకి చెప్పరు అండి. ఎంత నిజమో తెలుసా? ఇటు ఆయన చచ్చిపోవడం ఏంటండి, ప్రభువారు ఈ సమాధులు లేవడం ఏంటండి బాబు? ఏమన్నా ఆయన వచ్చి ప్రతి సమాధిని పొడిశాడా? ప్రతి సమాధిని తవ్వాడా అనుకుంటే తవ్వలే. మట్టి చెదిరిపోయింది, మట్టి చెదిరిపోయి గొయ్య పాయలైపోయింది. ఇదిగో సమాధిలోంచి మనిషి లేచిపోవడంటే ఆయన చచ్చిపోగానే. ఏంటండి విడ్డూరం? ఏంటండి ఆశ్చర్యం? ఏంటండి గొప్పతనం? అది ప్రభువు నమ్ముకుంటే ఈ దేహములో, ఈ ప్రాణంలో, కంఠములో ఈ ఆత్మ ఉన్నంత వరకు, చచ్చిపోయిన తర్వాత సమాధిలో పెడితే ఒక రోజు నువ్వు కూడా అలానే లేస్తావు. అదిగో సమాధులు తెరవబడిన రోజు ఒకటి ఉంది కనుక అదే ఈస్టర్గా మనం వెళ్తున్నాం. కానీ అది యేసు ప్రభు వారు వెళ్ళారు, కొన్ని సమాధులు లేచాయి. ఇప్పుడైతే అలాంటి సమాధులు మరలా లేచే అవకాశం లేదు. మరి ఎప్పుడుంది? ఆయన రెండవ రాకడలో. కడబ్రోరం మ్రోగగానే ఇదిగో ఆయన మరి సింహాసనం మీద ఆయన ఈ మనల్ని ఎదుర్కొని కడబోర శబ్దముతో వస్తున్నప్పుడు, ఇదిగో ఆయన పాదం భూమి మీద అంచు పెట్టగానే ఇదిగో భూమి లయమైపోయి
పాతాళపులో ఈ పంచభూతాలన్నీ కాలిపోయే సమయాన్న మనమందరము మన ముందుడు తరాల్లో చచ్చిపోయిన తాత ముత్తాతలందరూ ఒకేసారి లెగుస్తామంట దేవుని బిడ్డలారా. లెగిసి మరలా పరిశుద్ధుల పట్టణంలోనికి వెళ్తాం. అలా వెళ్ళాలి అంటే పరిశుద్ధులుగా జీవించాలి, క్రీస్తుని అంగీకరించాలి, ఆయన యందు మనం సన్నిధిలో నమ్మకముగా ఉండాలి. అలా ఉన్నవారే ఖచ్చితంగా లెగుస్తారు. ఎవరు పడితే వారు లేవరు. సమాధి దగ్గరికి నువ్వు వెళితే లేవరు. సమాధి దగ్గరికి వెళ్ళే ముందు ఆయన వచ్చిన తర్వాత పరిశుద్ధతగా ఉండే ఏ శరీరం అయితే ఏ దేహం అయితే ఉందో అదే లెగుస్తుందట. చదవమ్మా, ముగిస్తాను. ఇంక అదే పాఠం, ఇంక పెద్దగా ఏమి వెళ్తలేదు మీకు. చదవమ్మా కిందకి. శతాధిపతులు అతనితో కూడా యేసునితో కావలి ఉన్నవారు భూకంపము జరిగిన కార్యములన్నిటినీ చూసి మిక్కిలి భయపడ్డారట అక్కడ ఉన్నవారు. నిజముగా ఆయన దేవుని కుమారుడే. అప్పుడు నమ్మారండి. ఎప్పుడు? ముందేమన్నారు? కొన్ని తలలో ముందు కొన్ని తలలు ఏమన్నాయి? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. దేవాలయాన్ని 3 రోజులు పడగొట్టిన వాడా, నువ్వు పడగొట్టిన వాడా, నిన్ను నువ్వు రక్షించుకో అని ఏలన చేసిన నమ్మల వారు ఆ తర్వాత భూమి వణికినప్పుడు, దేవాలయం తెరచిరిగినప్పుడు, సమాధులు లెగిసినప్పుడు, అప్పుడు భూకంపం కలిగినప్పుడు అక్కడ ఉన్న శతాధిపతులు ఆ తలలు అంటున్నాయండి కొన్ని. ఇప్పుడు తలలకు బుద్ధి వచ్చిందండి. ఏ తలలకే? కొన్ని తలలకు బుర్రకెక్కింది. ఆ బుద్ధి వచ్చిన తలలు అంటున్నాయి, నిజముగా ఈయన దేవుని కుమారుడే. మిక్కిలి భయపడి ఈయన నిజముగా దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయించు గలిలయ నుండి ఆయన్ని వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచిరి. వారిలో ఎంతమంది ఉన్నారో తెలుసా? మగ్దలేని మరియ ఒక తల ఉంది. యాకోబు అనువారు తల్లి అయిన ఒక తల ఉంది. మరియయు జెబెదయి కుమారులు తల్లి అయిన ఒక తల ఉంది. ఎన్ని తలలు ఉన్నాయి అక్కడ? 3 తలలు ఉన్నాయి. ఈ 3 తలలు నమ్మాయి. ఏమని? అక్కడ ఉన్నటువంటి శతాధిపతులు ఈ ఉన్న తలలు నమ్మాయి. ఏంటి? నిజముగా ఈయన దేవుని కుమారుడే అనుకుంటారండి. నేను అనుకుంటున్నాను. ఏమనుకుంటారంటే, ఎంతమంది చచ్చిపోయినా ఎప్పుడు ఎలాంటి గందరగోళం మహత్కార్యం ఎక్కడ చూడలేదు. మా తాత చనిపోడు, మా ముత్తాత చనిపోడు, మా బామ్మ చనిపోరు, ఎంతో మంది చనిపోరు. ఈ తలలు అనుకోవచ్చు. ఎప్పుడు భూమి వణకలేదు, దేవాలయం చెరగలేదు, సమాధులు లేవబడలేదు. ఏంటి ఈయన చనిపోతే వచ్చిందంటే ఈయనే నిజమైన దేవుని కుమారుడు అని కొన్ని తలలు బిగ్గరగా భయపడి మిక్కిలి వినయంతో వేడుకొని ఆ మగ్దలేని మరియా, వేరొక మరియా, యాకోబు తల్లి అయిన మరి జెబెదయి కుమారుల తల్లి మరియా, వీళ్ళందరూ చూసి గొప్ప సాక్ష్యం చెప్పారండి. ఎవరి కొరకు? యేసు క్రీస్తు ప్రభువారు 3వ దినాన్ని తిరిగి లేచాడు. విజయోత్సవంతో గలిలయలోకి వెళ్ళి ఏం చేశారు? ప్రకటించారు. దేవుని బిడ్డలారా, అలా ప్రకటించిన తలలే ఆ తలలకు మూల తలరాయిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఈరోజు సమాధుల్లోనికి వెళుతున్న మనం లేవండి. మనం లేచే రోజు ఒక రోజు ఉంది. అది ఎప్పుడు? ఆయన 2వ రాకడలో. కాబట్టి అట్టి రీతిగా మనం ఆయన్ని విశ్వసించినట్లయితే 2వ రాకడలో మనం కూడా లెగుస్తాం. లెగుస్తామా? చెప్పండి, లెగుస్తామా? ఈ మాటలు నేనంటున్నానా, దేవుడు అంటున్నాడా? నమ్మకం ఉంటే లెగుస్తారు, అపనమ్మకం ఉంటే లేవరంతే. ఎక్కడ పోతారు? నరకాగ్నికి వెళ్ళిపోతారు దేవుని బిడ్డలారా. కాకపోతే ఆయన చెప్పే మాటలు బ్రతుకుండగా ప్రతి శరీరము, ప్రతి ఆత్మ, ప్రతి దేహము వినాలి అని ఆయన తిరిగి లేచి సాక్ష్యాధారాలతో చూపించాడు. ఇప్పుడైనా నమ్మవా? ఇప్పుడైనా నమ్మకపోతే ఇంత నీకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. ఇప్పుడైనా మనసుంటే నమ్ము. ఆయన రాకడ 2వ పర్యాంతరం లేగు. దేవుడి మాటలు ఈ హృదయాలలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందుకే మన పాఠం పేరు చెప్పలేదండి, ప్రారంభంలో ఆరంభం. ఎప్పుడైతే మనం తిరిగి లేచామో ఆ ప్రారంభంతోనే ఆరంభం అవుతుంది ఒక మహాలోకానికి. అదండి యేసుప్రభు వారు ప్రారంభించాడు తిరిగి లేచి. తర్వాత మనం ఆరంభంలో ఉన్నాం. మరలా ప్రారంభంలోనికి, ముగింపులోనికి వెళ్ళబోతాం దేవుని బిడ్డలారా.
కాబట్టి అట్టి రీతిగా మీ హృదయాలలో ఈ మాటలు ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. మహాగణుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ ఘనమైన పాద పద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంతవరకు చక్కటి మాటలు మాకు వినిపించారు. ఏమిచ్చి మీకు రుణం తీర్చలేము తండ్రి, ఏమిచ్చి నాయన మీ రుణాన్ని తీర్చలేము నాయన. అయ్యా నీ సన్నిధిలో నీ మాటలు విన్నాం తండ్రి. అయ్యా ఒకరోజు ఒక దినాన్న నీ రెండవ రాకడలో మేమందరము లెగుస్తాము, సమాధులు తెరవబడతాయని. ఒకరోజు నీ ప్రియకుమారుని యొక్క సమాధినే తెరవబడి అనేక మందికి అగపడి అనేక మందికి నాయన సమాధులు లేపిన ఆయన పరిశుద్ధుల పట్టణములోనికి తీసుకెళ్లిన గొప్ప కార్యము చేసిన మా దేవా, అయ్యా మేమందరము నీ కుమారుణ్ణి అంగీకరించి తండ్రి ఒకరోజు మేమందరము మా సమాధులలో నుండి మేము లేసే విశ్వాసము, బలమైనటువంటి నమ్మకము, మీరే నిజమైన దేవుని కుమారుడని తండ్రి నమ్మకం ఉంచుకునే ధన్యత తండ్రి మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఇంత ఓపికతో శ్రద్ధతో విన్న బిడ్డలందరినీ మీ ఆత్మతో నాయన మీ మాటల ద్వారా ఫలింపు చేసి నింపమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు యొక్క బల్లారాధన తీసుకుందాం. ఎక్కడ వారు అక్కడే దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక 5 నిమిషాల్లో ముగించేస్తానండి. ప్రభు యొక్క బల్లారాధన తీసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. దానికి ముందుగా వాక్య భాగాన్ని మన మధ్యన ఉన్నటువంటి కుమార్తె కుమారి గారు వచ్చి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. పరిశుద్ధ లేఖన గ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాం. రొట్టె ద్రాక్షరసం ఎత్తుకొస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ ద్రాక్షరసమును రొట్టెను మీరు విరిచి తీసుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వచనాల వరకు చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరము వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ఈ పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో ఫలించును. ఇంత ప్రేమ కరుణ చూపే నీకు కఠోర శ్రమయు కలిగింది నా వలనే కాదనలేను. రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక పిడి గుర్తులు గుర్తిన పాపిని నేను. కనబడుతున్నది నీ త్యాగం, ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం, ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం.
నీటిగా చేసుకున్నావు నన్ను కంటే అలుసుగా తీసివేసినాను నిన్ను నీ కంటి పాపలా చూసుకున్నావు నన్ను నీ కన్నీటికి కారణము అందని ఆకాశమందు అందాల రాజువు అక్కరకే రాను కదా తవనికి దిగి వచ్చితివా అందని ఆకాశమందు అందాల రాజువు అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా యేసయ్యా కనబడుతున్నది నీ త్యాగం ప్రాణం పోతున్న ఆ పని ఆ బలియాగం ప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసం అందరికి అందిందండి. ఎవరికైతే ఒకళ్ళందరూ పోతే అది సిద్ధపడినటువంటి రొట్టె ద్రాక్షరసం ఉంది, మీకు ఇస్తాము. దయచేసి ప్రభు యొక్క బలారాధన కార్యక్రమం ఇంతటితో ముగించబడింది. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంచిదండి. మరి దేవుని యొక్క విలువైన సన్నిధిలో ప్రకటనలు ఉన్నాయి. మరి ఈ మంగళవారము దేవుని యొక్క ఆశీర్వాదపు కూడికను ఎవరింటి వద్ద దేవుడు మరి చేసినటువంటి మేలును బట్టి ఎవరింటి వద్ద సిద్ధపరచుకుంటున్నారో తెలియపరిస్తే అనౌన్స్ చేద్దాం. ఈ మంగళవారము సహోదరి మరి భవానీ గారి యొక్క ఇంటి వద్ద దేవుని యొక్క మరి ఆశీర్వాదపు కూడిక జరుగుతుంది. ఈ మంగళవారము సాయంత్రం 7 గంటలకల్లా మరి భవానీ మరి రవణ వారిద్దరూ దేవుడిచ్చినటువంటి మరి చక్కటి దాంపత్య జీవితంలో మరి కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి చక్కగా మరి ఆశీర్వాదపు కూడిక జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి మరి రావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాము. దయచేసి ఎక్కడ వారు అక్కడ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన అలాగే ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. దయచేసి ఎక్కడ వారు అక్కడే లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన మర్చిపోకండి. మరి చాలా మంది కూడికకు మరి రావడం లేదు. మరి అందరూ పనులు ఉండొచ్చు, నేను కాదని అన్ను. ఏదేమైనప్పటికీ సంఘాన్ని కానీ మరి సంఘ కార్యక్రమాలు కానీ ఆశీర్వాద కూడికలు కానీ అండి. అది మా చెల్లి గారు లాక్కొస్తున్నారని కాదు, దేవుడు లాక్కొస్తున్నారు. ఎందుకంటే ఈ సమాధి మన సమాధి తెరవాలి. దేవుని బిడ్డలారా మరి ఎవరు కూడా మరి మానకూడదు. దయచేసి అందరూ కూడా కుటుంబాలుగా తరలి రండి. మీ అందరికీ మంచి మంచి మాటలు, చక్కటి మాటలు చెప్పడానికి మరి ఆసక్తిగా పిల్లలు ఉన్నారు కనుక మరి దేవుని ఆశీస్సులు పొందుకుందాం. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, మహోన్నతుడా పరిశుద్ధుడా నీ ఘనమైన పాద పద్మాలు పొందనాలు నాయన. ఇంతవరకు చక్కటి నీ సజీవముగా నీ యొక్క స్వాధీనములు తండ్రి క్రమముగా మర్యాదగా జరిగించిన విధానమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నాయన. అయ్యా ఈ యొక్క విలువైనటువంటి ఆరాధనలు తండ్రి నీ కుమారుని యొక్క పునరుద్ధాన దినమందు ఉదయకాలపు ఆరాధనలు చక్కటి నీ కుటుంబాలతో కలిసి ఆత్మతో సత్యముతో చక్కటి మాటలతో తండ్రి మమ్మల్ని అవలంబించి నడిపించిన మా దేవా మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా జరగబోతున్నటువంటి మంగళవారపు కూడికను తండ్రి, ఆశీర్వాదపు కూడికను నీకు మహిమకరముగా మాకు దీవెనకరముగా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. అయ్యా కుటుంబాలను దర్శించండి, బలపరచండి నాయన. మా సంఘ బిడ్డల కుటుంబాలను నాయన మీరు కాపాడండి, రక్షించండి, నీ వాక్యములో బలపరచండి తండ్రి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలవంతులుగా నీ వాక్యములో మలచండి తండ్రి. ఎవరైతే సన్నగిలు, ఎవరైతే
నీకు దూరం అయిపోతున్నారో తండ్రి వారిని దగ్గర చేయండి తండ్రి. ప్రేమ, కనికరము, సమాధానములు మా కుటుంబాలకు దయచేయండి. సమాధానం ఇవ్వండి దేవా. అయా చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధాప్యలో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. మీ ఉన్నతమైన ఆధీనములో ఆశీర్వదించి మెండుగా నిండుగా బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అయా నాయన, విడిచి వెళ్తున్న మాకును కుటుంబాలకు తోడుంచండి నాయన. మా గ్రామాన్ని దీవించండి, గ్రామస్తులను దీవించండి, చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కుటుంబాలను దీవించండి. వారి అవసరతల బంధులు, వ్యాధులు, దుఃఖకరమైన పరిస్థితుల నుండి ఆయన తీసివేసి మీరే సమస్తము వారిని నడిపించండి తండ్రి. అయా మీకే సమర్పిస్తూ ఉన్నాం నాయన. ఎవరైతే నాయన నీ సన్నిధిలో ఇంకను నూతనముగా బలపడాలి అనుకుంటున్నారు తండ్రి, బలపడే యోగ్యత దయచేయండి దేవా. దుష్టుని దూరపరచండి, సాతాను శక్తిని బంధించండి. నీ సన్నిధికి కావలి ఉంచి ఆత్మీయత మొదలుకొని ముగింపు వరకు మీరే మా మధ్య ఉండి జరిగించమని, సమస్తాన్ని నడిపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు జరిగించిన కార్యక్రమం నిమిత్తము మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తానికి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబాలకును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.